హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో కస్టర్డ్ ఐస్ క్రీమ్ని ఎలా చేయాలో చూపిస్తాను. సమ్మర్ వచ్చిందంటే పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ముందుగా గుర్తొచ్చేది ఐస్ క్రీమ్. ఎలాంటి విప్పింగ్ క్రీము లేకుండా బ్లెండర్ కానీ బీటర్తో కానీ పని లేకుండా ఇలా మిక్సీతోనే చాలా ఈజీగా ఈ ఐస్ క్రీమ్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంక లేట్ చేయకుండా చల్లని ఈ కస్టర్డ్ ఐస్ క్రీమ్ని ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఇలా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ని తీసుకోవాలి. ఇక్కడ నేనైతే వెనీలా కస్టర్డ్ పౌడర్ని తీసుకుంటున్నాను. మీ దగ్గర అవైలబుల్గా ఏ ఫ్లేవర్ ఉన్నా కూడా దాన్ని అయితే వాడుకోవచ్చు. అలాగే ఇందులోకి 1/2 కప్పు వరకు కాచి చల్లార్చిన పాలను కానీ లేదంటే పచ్చి పాలనైనా తీసుకొని ఇలా ఉండలేమీ లేకుండా చక్కగా కలుపుకొని ఈ బౌల్ని అయితే పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇలా మందపాటి కడాయిని తీసుకోవాలి. ఒకసారి కడాయిని నీళ్ళతో తడిపి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఇలా 1/2 లీటర్ వరకు ఫుల్ క్రీమ్ మిల్క్ని తీసుకోవాలి. మనం ఎప్పుడైనా సరే ఐస్ క్రీమ్కి నార్మల్ మిల్క్ కాకుండా ఇలా ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకుంటేనే టేస్ట్ అనేది రిచ్గా ఉంటుంది. ఇలా ఫ్లేమ్ని లోలోనే ఉంచుకొని పాలు ఒక పొంగు రానివ్వాలి. పాలు ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు వరకు పంచదారని వేసుకొని పంచదార కరిగేంత వరకు లో ఫ్లేమ్లోనే పెట్టుకొని చక్కగా కలుపుకుంటూ ఉండాలి. ఇలా మనం కలుపుకుంటూ ఉంటున్నప్పుడు పక్కన అంచులమ్మటి మీగడ అనేది ఉంటుంది కదా, ఆ మీగడను కూడా ఇలా స్క్రేప్ చేసుకుంటూ పాలలోనే కలుపుకుంటూ చక్కగా అడుగంటకుండా ఫ్లేమ్ని లోలోనే ఉంచుకొని నిదానంగా కలుపుకుంటూ ఉండాలి. ఇక్కడ చూడండి, పాలు కలుపుకుంటూ ఉండగానే కొంచెం చిక్కబడినట్లు అనిపిస్తుంది కదా, అలాగే పంచదార కూడా కరిగిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ మనం కస్టర్డ్ మిక్స్ని కలుపుకొని ఉంచుకున్నాం కదా, దాన్ని ఒకసారి స్పూన్తో బాగా మిక్స్ చేసుకొని ఈ పాలలోకి అయితే యాడ్ చేసుకోవాలి. ఫ్లేమ్ని లోలోనే ఉంచేసి ఇది చిక్కబడేంత వరకు ఇలా నిదానంగా ఉండలు కట్టకుండా కలుపుకుంటూ ఉండాలి. ఇక్కడ కన్సిస్టెన్సీ చూడండి, ఇలా ఉంటే సరిపోతుంది. ఈ కన్సిస్టెన్సీకి రాగానే వెంటనే స్టవ్ ఆపేసి ఈ ప్యాన్ అయితే కిందకు దించుకోవాలి. దీన్ని వేడి మీద మనం వెంటనే మిక్సీ పట్టకూడదు. ఇది చల్లారేంత వరకు అలాగే వదిలేయాలి. మధ్యలో కొంచెం మనం గరిటతో కలుపుకుంటూ ఉంటే ఇది వెంటనే చల్లారిపోతుంది. ఇక్కడ చూడండి, చల్లారే కొద్ది కస్టర్డ్ అనేది ఇలా గట్టి పడిపోతుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇలా చల్లారిపోయిన కస్టర్డ్ని అంతా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మూత పెట్టేసి స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఇలాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బాక్స్ తీసుకొని మనం బ్లెండ్ చేసుకున్న కస్టర్డ్ మిక్స్ అంతా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే స్టీల్ బాక్సెస్ కానీ ప్లాస్టిక్ బాక్సెస్లోకి అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత పైన సిల్వర్ ఫాయిల్ కానీ లేదంటే అల్యూమినియం ఫాయిల్ కానీ పెట్టేసి మూత టైట్గా పెట్టుకొని డీప్ ఫ్రిడ్జ్లో 2 to 3 అవర్స్ పాటు పెట్టుకోవాలి. ఇలా మనం పైన సిల్వర్ ఫాయిల్ పెట్టుకోవడం వల్ల పైన ఐస్ అనేది ఫామ్ అవ్వకుండా ఉంటుంది. ఇక్కడ చూడండి, 2-3 అవర్స్ తర్వాత డీప్ ఫ్రిడ్జ్ నుంచి ఈ బాక్స్ని అయితే బయటకు తీసుకొని మరలా ఇదంతా ఒకసారి బాగా ఇలా దగ్గరికి అనేసుకొని ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు వరకు ఫ్రెష్ క్రీమ్ని తీసుకోవాలి. మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ అవైలబుల్గా లేదనుకోండి, పాలమేగడనైనా తీసుకోవచ్చు. మరి పాలమేగడ ఎప్పటిదో తీసుకోకూడదు. ఒక 2-3 డేస్ నుంచి మనం స్టోర్ చేసింది ఉంటుంది కదా, అదైతే తీసుకోవచ్చు. ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకోవడం వలన ఐస్ క్రీమ్కి మంచి రిచ్నెస్ అనేది వస్తుంది. మూత పెట్టేసి కంటిన్యూషన్గా గ్రైండ్ చేసుకోకుండా మధ్యలో ఆపుకుంటూ ఇలా స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు నీట్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటే సరిపోతుంది. మరలా అదే కంటైనర్లోకి ఈ కస్టర్డ్ మిక్స్ని అంతా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇందులోకి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని అయితే వేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే చాప్ చేసిన జీడిపప్పుని అలాగే కొన్ని ఆల్మండ్స్ని కొన్ని పిస్తా పప్పులను అయితే వేసుకుంటున్నాను. మీకు ఇష్టం ఉంటే టూటీ ఫ్రూటీలను కూడా వేసుకోవచ్చు, అది మీ ఆప్షనల్ అండి. ఇవన్నీ వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇలా పైనుంచి సిల్వర్ ఫాయిల్ కానీ అల్యూమినియం ఫాయిల్ కానీ ఐస్ అనేది ఫామ్ అవ్వకుండా పెట్టేసుకొని ఇలా మూతనైతే టైట్గా పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ బాక్స్ని డీప్ ఫ్రీజర్లో మనం 10 to 12 అవర్స్ పాటు అయితే పెట్టుకోవాలి. మనకి ఐస్ క్రీమ్ రెడీ అవడానికి మినిమం 10 to 12 అవర్స్ అయితే పడుతుంది. ఇక్కడ చూడండి, 12 అవర్స్ తర్వాత డీప్ ఫ్రీజ్ నుంచి బాక్స్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఐస్ క్రీమ్ చూడండి ఎంత చక్కగా వచ్చిందో కదా. ఇలా పైనుంచి మరికొన్ని డ్రై ఫ్రూట్స్ని అయితే గార్నిష్గా వేసుకోవచ్చు. మీ దగ్గర ఐస్ క్రీమ్ స్కూపర్ ఉంటే దాంతో స్కూప్ అవుట్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా గుంటగడ్డతో అయినా స్కూప్ అవుట్ చేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో టేస్టీగా సమ్మర్ స్పెషల్ కస్టర్డ్ ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. చూస్తుంటేనే క్రీమీగా నోరూరిపోతుంది కదా. ఇలా కనుక చేసి చిన్నవాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా ఇచ్చామంటే ఇట్టే ఖాళీ చేసేస్తారు. ఇంకా బయట ఐస్ క్రీమ్ జోలికి పోడు. ఎప్పుడు ఇలా ఇంట్లోనే చేసేయమంటారు. టేస్ట్ అయితే అంత బాగుంటుంది. ఎలాంటి విప్పింగ్ క్రీమ్ కానీ బ్లెండర్ కానీ బీటర్ కానీ వాడకుండానే ఈ ఐస్ క్రీమ్ని అయితే ఇంట్లోనే చాలా హైజీనిక్గా హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చాలా ఈజీగా ఈ కస్టర్డ్ ఐస్ క్రీమ్ని అయితే చేసుకోవచ్చు. ఎవరైనా సరే వంట రాని వాళ్ళు కూడా ఇట్టే చేసేస్తారు. ఇంక లేట్ చేయకుండా మీరు కూడా ఈ సమ్మర్లో ఈ కస్టర్డ్ ఐస్ క్రీమ్ని ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో మీ ఫీడ్బ్యాక్ని తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.